3550 స్టెప్పులు అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ దర్శనం చేసుకోవడమే. లెట్స్ గో. The rest of the journey. You are welcome to use free Wi-Fi and offline mode. హాయ్ ఫ్రెండ్స్, సో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది మనం ఈ వీడియోలో ఏం చూడబోతున్నారో. మీరందరూ తిరుపతి వచ్చాను, అలిపిరి మెట్ల దగ్గర నుంచి మెట్లెక్కి స్వామివారి దర్శనం చేసుకుంటున్నా. ఇట్స్ గోనా బి ఎ స్పిరిచువల్ రైడ్. మొత్తం మనకి 3500 మెట్లు. అప్రాక్సిమేట్ టైం వచ్చేసి 3 to 5 hours. స్లో పేస్లో వెళ్దాము. కొండలు స్టెప్స్ తీసుకొని వెళ్తున్నాము. ఇది ఫారెస్ట్ కూడా ఉంటుంది కాబట్టి వైల్డ్ లైఫ్ కనిపించే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి మనకి. కోతి సక్సెస్ఫుల్గా 1100 స్టెప్స్ సక్సెస్ఫుల్గా గాలిగోపురం దాకా వచ్చేసాము. ఐ థింక్ 2000 స్టెప్స్ అయిపోయినాయి. ఇంకొక 1500 to 1550 స్టెప్స్ ఉన్నాయి. అనుకున్నంత ఈజీ కాదు. వెనకాల హుండీ డబ్బులు కౌంట్ చేస్తున్నారు. సారీ, ఇక్కడ వెనకాల మొత్తం ఫుడ్ షాప్స్ ఉన్నాయి. గాలిగోపురం దాటాక వస్తాయి ఈ ఫుడ్ షాప్స్ అన్నీ. చూడండి, మొత్తం ఆ లైన్ దాకా ఉన్నాయి. ఇటు కోకోనట్స్ కూడా. మనకి మొత్తం దారి పొడవునా స్టీప్ స్టెప్స్. గాలిగోపురం మాత్రం స్టీప్ స్టెప్స్ ఉన్నాయి. అది దాటిన తర్వాత మాత్రం మంచి ఫుడ్ ప్లేసెస్ ఉన్నాయి. సో బాగా హంగ్రీ ఉంటే తినేయచ్చు. ఆల్రెడీ నేను కింద తిన్నా కాబట్టి ఇక్కడ తినలేదు. ఇంకా ఇప్పుడే సైన్ బోర్డ్ చూసా, 2220 మెట్లు ఎక్కాము. ఇంకా 1350 మెట్లు ఎక్కాలి. ఫస్ట్ 2200 స్టెప్లే టఫ్ ఉన్నాయి. తర్వాత ఈజీ పీజీ ఉంది. స్టీప్ లేదు అలా అని చెప్పి డెడ్ ఈజీ లేదు. ఉన్నాయి ఇంకా 7 కిలోమీటర్లు వెళ్ళాలంట. వెళ్దాం పదండి.
ఆల్మోస్ట్ 70% వచ్చేసాను. ఇంకా వెళ్ళాలి, ఇంకా ఉంది. స్టీప్ లేదు, ఫ్లాట్ ఉంది, చాలా డిస్టెన్స్ ఉంది ఇప్పుడు. టూ 760 స్టెప్స్ అయినాయి. ఇది ఒక అద్భుతమైన స్పిరిచువల్ జర్నీ. లైఫ్లో ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారన్నా చేయాలి, మెట్లెక్కి శ్రీవారి దర్శనం చేసుకోవడం అనేది. మెట్లెక్కుతున్నప్పుడు ఎటు చూసినా కూడా శ్రీవారి నామస్మరణే, దేవుడి పాటలు, దేవుడి నామం స్మరించుకుంటూ ఈ హైక్, ట్రెక్, మెట్లెక్కడం ఏదైతే ఉందో చాలా బాగుంది, అద్భుతమైన ఎక్స్పీరియన్స్. దారిలో నేను బోల్డ్ అన్ని వైల్డ్ లైఫ్ని స్పాట్ చేశా. జింకలు కనిపించాయి, నులుగు పిల్లి కనిపించింది, ఒక డిఫరెంట్ మంకీ కూడా కనిపించింది. ఈ పార్ట్ ఆఫ్ ద స్టెప్స్ స్టీప్ లేదు, జస్ట్ స్ట్రైట్గా ఉంది. స్ట్రైట్గా ఉండి అక్కడక్కడ మెట్లు ఉన్నాయి. సో లెంత్ ఎక్కువ ఉంది ఇక్కడ, అందుకే టైం ఎక్కువ పడుతుంది. ఫస్ట్ 2000 మెట్లు నేను 1.5 hours ఎక్కేసాను. ఈ లాస్ట్ 1500 మెట్లు మాత్రం చాలా టైం పడుతుంది. నడవడం ఎక్కువ ఉంది మెట్లు ఎక్కడం కంటే కూడా. భక్ష్యము వేడివేడిగా, ఎనర్జీ కావాలిగా మరి మెట్లు ఎక్కుతుంటే. చూసారు కదా ఇప్పుడే, అదే లాస్ట్ గేట్. అక్కడికి వెళ్ళి రీచ్ అయ్యి అది ఎక్కేస్తే అక్కడ నుంచి మళ్ళీ మెట్లు ఉంటాయి. అది ఎక్కేసామంటే అయిపోయింది, మన మెట్లు ఎక్కడం అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా దర్శనమే. అది ఎలా ఉంటుంది ఏంటి అనేది అది ఎక్కి నాకు చూసుకుంటాం. లాస్ట్ కొండ అండి, మోకాలి మెట్లు కొండ. అందరు మోకాల మీద ఎక్కుతున్నారు. వెనక చూడండి, చిన్నపిల్లలు కూడా ఎక్కుతున్నారు మోకాల మీద, మన వల్ల కాదు. లాస్ట్ 250 మెట్లు. ఇంకా సేపట్లో మన మెట్లెక్కే ఘట్టం పూర్తవుతుంది. ఇప్పుడు అక్కడ కొబ్బరికాయలు కొట్టడము అది చూసారు కదా, దట్స్ ఇట్. అదండి లాస్ట్ స్టెప్. 3550 స్టెప్పులు అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ దర్శనం చేసుకోవడమే. లెట్స్ గో.